నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. హంసాయ దహ్ర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. వీరసేనుడి యొక్క పుత్రుడైన నలుని యొక్క భార్యను నేను. పుణ్యశ్లోకుడిని కీర్తి పొందిన అతని యొక్క భార్యను నేను. పైగా ఆయన యష్ట, దాత, యోద్ధ, ప్రశాసిత ఆయన గొప్పతనాలు. ఆయన యజ్ఞకర్త, గొప్పదాత, మహావీరుడు, నలుడు, పుణ్యశ్లోకుడు. అలాంటి ఆయన యొక్క భార్యను నేను. ఒకానొక కారణం చేత రాజ్యభ్రష్టుడయ్యాడు ఆయన. మేమిద్దరం దూరం అయిపోయాం. నేను దుఃఖితురాలని వెళ్తున్నాను. మీకు ఎక్కడైనా నలుడు కానీ కనబడ్డా? మేము పడ్డ బాధలు ఇప్పటికే 3 రాత్రులు ఒంటరిగా ఉన్నాం. తర్వాత అరణ్యంలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని బాధపడుతూ ఉంటే వాళ్ళు ఏం పర్వాలేదమ్మా, మాతో పాటు రా వెళదాం, మేము చేది దేశానికి వెళుతున్నాం అని చెప్పి బయలుదేరుతూ వెళుతున్నారు. ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం కలిగిందండి. వీళ్ళు తారసపడక ముందే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం. ఇది చాలా అద్భుతమైన ఘట్టం. వాళ్ళు వెళుతూ ఉంటే ఆ సమయంలో ఒక్కసారి ఆవిడకు ఒక చోట ఒంటరిగా వెళ్ళేటప్పటికల్లా ఒక ఆశ్రమ ప్రాంతం కనబడింది. అందరూ మహర్షులు అక్కడ ఉన్నారు. వాళ్ళు వశిష్ఠ భృగ్వత్రి సమేత తాపసైరుపశోభితం. ఆ మహర్షులు ఎలా ఉన్నారంటే ఏవో పురాణాల్లో వేదాల్లో విన్నవి. వశిష్ఠుడు, భృగుడు, అత్రి మహర్షి ఇలాంటి మహర్షి కల్పులు చాలామంది గోచరించారు. పైగా దమ శౌచ సమన్వితై, వాళ్ళు దమము శౌచం ఇత్యాది గుణములతో ఉన్నారు. పైగా అత్యద్భుతమైన కుటీరములు, ఆశ్రమ కుటీరములు, ప్రశాంతమైన వాతావరణములు, రగులుతున్న అగ్నిహోత్రాలు, చదువుతున్న వేదమంత్రాలు, అద్భుతమైన ఋషి మండలాన్ని చూడగానే ఆవిడ మనసుకు ఒక్కసారి శాంతి కలిగిందండి. ఇంతవరకు భయంకరమైన అరణ్యాలు ఇవే కనబడ్డాయి. ఈ ప్రాంతం కనబడ్డమే ఆశ్చర్యం. అది చూసి ఆవిడికి కొంచెం మనస్సు సాంత్వనం ఏర్పడింది. వాళ్ళందరినీ మహర్షులను చూస్తే ఆ మహర్షులందరూ లేచి స్వాగతం త ఇతి ప్రోక్త రామ్మ అని చక్కగా స్వాగతం పలికెట్ట. మనస్సు మరింత సేద తీరిందండి. ఇన్ని రోజులైపోయింది, ఇంతవరకు అలాంటి ఓదార్పే లభించలేదు. ఇప్పుడు వాళ్ళగా పిలిచి కూర్చోబెడితే ఆవిడ వాళ్ళకి నమస్కారం చేసి అడుగుతున్న ప్రశ్న చూడండి. ఇంత సందర్భంలో కూడా ధర్మ ప్రవర్తన ఏమాత్రం మానలేదు ఆవిడ. కుశలం వో మహాభాగా స్వధర్మాచరణేషు చ తపస్వగ్నిషు ధర్మేషు మృగపక్షిచు చానఘా. ఎంత చక్కగా ఉన్నదంటే మీరందరూ కుశలమే కదా, మీ తపస్సులు క్షేమంగా జరుగుతున్నాయి కదా, మీ అగ్ని కార్యాలు చక్కగా ఉన్నాయి కదా, మీరున్న ఆశ్రమ ప్రాంతంలో మృగాలకు పక్షులకి ఏ ప్రమాదములు రావట్లేదు కదా అంటే మేము కుశలంగా ఉన్నామమ్మా. నువ్వు ఎవరు తల్లి? చూస్తూ ఉంటే నువ్వు అరణ్య దేవతవా లేక దేవకాంతంలో ఎవరివైనా అయి ఉంటావు, కానీ దుఃఖితురాలవై ఉన్నట్టున్నావు. కాసేపు సేద తీరు, దుఃఖపడుకు తల్లి. మా శుచ అస్య అరణ్యస్య దేవిత్వం ఉతాహుస్య మహీభృత అంటే అప్పుడు నేను ఏ దేవతని కాను, నేను నలచక్రవర్తి యొక్క భార్యని ఆ మహర్షులతో చెప్తుంది. ఇక్కడ ఎవరా నలచక్రవర్తి అడగకుండానే నలచక్రవర్తి విశేషాలు చెప్తోంది చూడండి. ఇక్కడ తన భర్త గురించి ఎలా పరిచయం చేయాలో తెలియాలి. ఆ జ్యోతంలో ఓడిపోయాడే ఆయన యొక్క భార్య నేను అనకుండా నిషధవంశస్య గోప్త మహాతేజ మహాబల సత్యవాన్ ధర్మవిత్ ప్రాజ్ఞ సత్యసంధ అరిమర్దన బ్రహ్మణ్య దైవతపర శ్రీమాన్ పరపురంజయ నలో నామ నృపశ్రేష్ఠ దేవరాజసమజ్యుతి. ఏమి మాటలు చెప్తుందండి ఇక్కడ. ఆయన వ్యక్తిత్వం అంతా ఇక్కడ చెప్తుంది. ఇక్కడ మమ భర్త విశాలాక్ష పూర్ణేందువదనోరిహ, అటువంటి వాడు నా భర్త, విశాలమైన నేత్రములు కలిగిన వాడు. అంతే కదా, ఆహర్త క్రతుముఖ్యానాం, అనేక యజ్ఞములు చేసినవాడు, వేద వేదాంగపారక. ఋషులతో చెప్పినప్పుడు ఇలాగే చెప్పాలి అంటే వాళ్ళకి వింటే వాళ్ళకి సంతోషం కలుగుతుంది. అందుకే ఇలా చెప్తూ అలాంటి మహానుభావుడు
విశేషించి ఆయన యుద్ధంలో నిలబడితే ఎవరు ఎదురు నిలబడలేరు సుమా, అంత పరాక్రమవంతుడు ఆయన. అలాంటిది ఆయన కుటిలంగా కొందరు దుర్మార్గులు దుష్కృత్యాలు చేసేవారు పని కట్టుకుని ఆహ్వానించి జూదంలో కుటిల మార్గంలో ఓడించి సమస్త రాజ్యాన్ని ధనాన్ని అపహరించారు. రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాజశ్రేష్ఠుడే నలుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భర్తృదర్శనం కోసం తిరుగుతున్నాను, మీకు ఇక్కడెక్కడైనా ఋషులు గనక నలుడి వార్త తెలిసిందా అంటే, అమ్మా మాకు నలుని వార్త తెలియలేదు, కానీ మేము సత్యద్రష్టలం, అంటే ఉన్నదున్నట్టు దర్శించగలిగే వాళ్ళం, తాపసాహ సత్యదర్శిన. అటువంటి వారం గనక నీకు చెప్తున్నాం ఒక మాట, కళ్యాణి ఉదర్కస్తవ కళ్యాణి కళ్యాణో భవితా శుభే వయం పశ్యామ తపసా క్షిప్రం ద్రక్షసి నైషధం. ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ. కళ్యాణి ఓ మంగళ స్వభావురాలా, నీకు త్వరలో మంగళము కలగబోతున్నది. మేము వయం పశ్యామ తపస, మేము తపస్సుతో దర్శిస్తున్నాం. క్షిప్రం ద్రక్షసి నైషధం, త్వరలో నిషధరాజపుత్రుడైన నలుని చూస్తావు. ఒకప్పుడు మనం సుందరకాండ చెప్పుకున్నాం. ఇక్కడ హనుమంతుడు సీతమ్మతో ఈ మాట అంటాడు, క్షిప్రం ద్రక్షసి రాఘవం. ఇక్కడ క్షిప్రం ద్రక్షసి నైషధం. ఈ చిన్న మాటలు తేడా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. క్షిప్రం ద్రక్షసి నైషధం, త్వరలో చూస్తావు. పైగా ఆ నిషధరాజు అయినటువంటి నలుడు త్వరలో శత్రుంజయుడై సర్వరత్న సమన్వితమైన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అతడు శత్రు భయంకరుడు, మిత్ర ఆనందకరుడు. ఆయన దగ్గర ఉన్న లక్షణం అది. ఆ పరివారంలో పట్టమహిషిగా నువ్వు ఉంటావు అని చెప్పి ఆశీర్వదించగానే ఆవిడ పరవశించిపోయింది. మాటలు వింటే ఇలాంటి మంచి మాట ఇప్పటివరకు వినబడలేదు. ఎప్పుడనగా బయలుదేరి వచ్చారు. వెంటనే ఏవముక్త్వా నలశ్రేష్టాం మహిషీం పార్థివాత్మజాం అంతర్హితాస్తాపసాస్తే సాగ్నిహోత్రాశ్రమాస్తదా. ఆవిడ కళ్ళు మూసుకుని వాళ్ళు నమస్కరించి కళ్ళు తెరిచేటప్పటికల్లా అక్కడ ఆశ్రమాల్లో ఋషులు లేరండి. అంటే తాను ఒక ఆశ్రమ ప్రాంతంలోకి వెళ్ళలేదు, అక్కడ ఒక ఆశ్రమ ప్రాంతం కనబడింది అప్పటికప్పుడు. మళ్ళీ అంతర్ధానం అయిపోయింది మొత్తం. అంటే తను కలకన్నదా సత్యమా అని భ్రాంతి ఆవిడికి రాలేదు. ఎందుకంటే అలాంటి తాపసాశ్రమాలు ఉంటాయని ఆవిడికి తెలుసు. ఇప్పటికీ కూడా పుణ్య భారతదేశంలో పవిత్రమైన కొన్ని అరణ్యాల్లో, పవిత్రమైన కొన్ని పర్వతాల్లో ఇలాంటి ఆశ్రమాలు ఉంటాయండి. కానీ మన కంటికి కనబడవు. తెలుసుకోండి, కంటికి కనబడని ఆశ్రమాలు ఉంటాయి. ఎందుకంటే తపస్సిద్ధులు కనుక వాళ్ళు మానవులు గోచరం కాని విధంగా వాళ్ళు ఉన్న చోటును చేసుకోగలరు. అలా ఉన్నటువంటి ఒకానొక మహర్షులు ఈమెను గమనించి సంకల్ప మాత్రం చేత తామున్న చోటు కనిపించేలా చేశారు వాళ్ళు. ఇక్కడ అది ఎక్కడిది ఇక్కడికి వచ్చి ఎక్కడికో వెళ్ళిపోలేదు. అక్కడున్నది ప్రత్యక్షమైంది, తర్వాత అంతర్ధానమైంది. అది తెలుసుకోండి. ప్రత్యక్షం అంటే అప్పటికప్పుడు ఇంద్రియాలకు గోచరించింది, అంతర్ధానం అంటే మళ్ళీ అక్కడే లీనమైపోయింది, ఇక్కడ కనబడలేదు. మొత్తానికి ఇలాంటి వాటిని సిద్ధభూములు అంటారు. ఇలాంటి సిద్ధభూములు కేవలం పుణ్య భారతావనిలో మాత్రమే ఉంటాయి. ఇది తెలుసుకోండి. ఆసేతు సీతాచలంలో యుగమైనప్పటికీ కూడా ఒక హిమవత్పర్వత ప్రాంతము, ఒక అరుణాచలము, ఒక వెంకటాచలము, ఇలాంటి భవ్య పర్వతాలపై పుణ్య నదీ తీరాలలో ఒక గంగా తీరము, ఒక నర్మదా తీరము, ఒక గౌతమీ తీరం వద్ద ఉంటాయి. వాళ్ళు మనకు కనబడరు, కానీ వాళ్ళకి మనం కనబడతాం కనుక వాళ్ళని స్మరించి మనం ధన్యులమవుదాం. గంగా యమునయోర్ మునిభ్యశ్చర మహర్షులు మహాత్ములు, వాళ్ళకి నమస్కరించుకోవాల్సినదే. అంతర్హితాస్తాపశాస్తే ఇలా ఉన్నటువంటి ఆమె మళ్ళీ వీళ్ళ పరివారంలో కలుసుకుని సార్ధ పరివారం అంటే వ్యాపారస్తుల గుంపులో కలిసి వెళుతున్నది. వాళ్ళతో పాటు అమ్మయ్య మనుషులు తోడు దొరికింది అని వెళుతూ ఉండగా కొంత దూరానికి వచ్చేటప్పటికి ఒక చెరువు కనబడింది. ఇక్కడ సాయం వేళ అవుతుంది అప్పుడు. కనుక మనం ఇవాళ ఈ సరస్సు యొక్క పశ్చిమ తీరం చాలా బాగున్నది, ఇక్కడ మనందరం విడిచేద్దాం, పొద్దున్న లేచి బయలుదేరదాం, విశ్రాంతి తీసుకుందామని అందరూ కూడా అక్కడ చక్కగా ఏర్పాటు చేసుకుని నిద్రపోతున్నారు. అలా నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక భయంకరమైన ఏనుగుల గుంపు అక్కడికి వచ్చింది. అక్కడ ఆ నిద్రపోతున్న వాళ్ళందరినో తొక్కి వేసి, కొందరు తొండాలతో చుట్టి వేసి, కొందరు పొడిచి వేసి వెళ్ళిపోతుంది. మెలకు తెచ్చుకున్న వాళ్ళు ఆహాకారాలు చేస్తూ వెళుతుంటే వాళ్ళను కూడా కొందరిని చంపివేసింది. కొద్దిమంది బతికారు. వాళ్ళ సంపదలు పోయాయి, వాళ్ళందరూ ప్రాణాలు పోయాయి చాలామంది. దానితో బాధపడి చల్లా చెదిరైపోయారు అందరూ. అప్పుడు ఎవరు అనుకుంటుంది, ఆ ఏనుగుల గుంపు నన్ను తొక్కలేదే, అంటే నాకు మరణం కూడా రాసి పెట్టలేదా, అంత దురదృష్టవంతురాల్ని. పైగా బ్రతకాలని ఆశపడుతున్న వాళ్ళని తొక్కి చంపేశాయి, బ్రతుకు మీద ఆశ లేని నన్ను మాత్రం విడిచిపెట్టేశాయి. ఇదే దురదృష్టం అంటే ఇలా ఉంటుందా? పైగా దురదృష్ట జాతకులు దగ్గరుంటే మిగిలిన వాళ్ళకు కూడా అంటుతుందేమో దురదృష్టం.
కనుక నా వల్ల వీళ్ళందరికీ కూడా దుఃఖం కలిగింది అని కూడా బాధపడుతున్నది. ఇలా ఎందుకు జరిగింది ఇది ఆలోచిస్తున్నది ఇక్కడ. ఇది ఏ కర్మ ఫలము అని ఆవిడ బాధపడుతుంటే మిగిలి బ్రతికిన వాళ్ళు కూడా మనం సరిగ్గా యక్షాధిపతి అయిన మణిభద్రుని పూజించలేదేమో, అలా విఘ్న సంహారకులైన దేవతలను ఆరాధించకుండా బయలుదేరేమేమో మనకి ప్రమాదం ఏర్పడిందని వాళ్ళు అనుకుంటున్నారు. కొందరు అంటున్నారు ఈమె ఎవరో వచ్చిందే చూసినప్పుడు అనుకున్నాం ఇది భయంకరంగా ఏదో శక్తి ఈవిడొచ్చేకే ఇలా వచ్చింది అని అంటే తప్పు అలా కష్టపడుతున్న వాళ్ళని అనకూడదని కొందరు అన్నారు. మొత్తానికి బ్రతికి బయటపడ్డ కొద్ది మందితో కలిసి కస్యేదం కర్మణ ఫలం ఏదేదో కర్మఫలమో అనుకుంటూ వాళ్ళతో పాటు బయలుదేరి వెళుతోందాం ఇక్కడ మిగిలిన వాళ్ళతో పాటు. గత జన్మలో చేసిన మహాపాపం వల్లనే ఇలాంటి కష్టాలు కలుగుతాయి అనుకుందిట. చూసారా, ఇలా అనుకునేవాడు ఇక్కడ భారతీయుడు మాత్రమే. ఎందుకంటే జన్మ సిద్ధాంతం హిందూ మతంలోనే ఉంటుంది. కొద్ది కాలం క్రితం సుమారు 15 ఏళ్ల క్రితం ఒక ఫ్లైట్ హైజాక్ అయిపోయిందండి. దిగిన తర్వాత ఒక రిపోర్ట్ పేపర్లో వచ్చింది. అందులో కొంచెం నిబ్బరంగా ఉన్నవారు భారతీయులు మాత్రమేట. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి బోధించిన కర్మ సిద్ధాంతం వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది అని తర్వాత ప్రతిపాదన చేశారండి. మనకు తెలియకుండా మనకి కొన్ని ఇంజెక్ట్ చేశారు పెద్దవాళ్ళు, అవి మనకు ఆపత్కాలంలో కాపాడుతుంటాయి. ఇదివరకు చేసిన పుణ్యపాపాలే మనవే, అందుకే అయ్యో పాపం అంటుంటారు. ఇప్పుడు విన్నారా? ఇంకెక్కడ వాటే సిన్ హవ్వే సిన్ అనరు. ఒక్క మన భారతదేశంలోనే అయ్యో పాపం అంటారు. ఎప్పుడైనా విన్నారు మీరు? అంటే వాడు ఏడుస్తూ ఉంటే అయ్యో పాపం అంటారు, అంటే చేసుకున్న పాపం రాయినా అనుభవిస్తున్నాను గుర్తు చేస్తారు. అది ఇక్కడ చూసారా? దీన్ని బట్టి ఎవడి మీద నిందేసకుండా మనదేనేమో అనుకుని ఒకప్పుడు చేసిన పాపం ఎప్పటి వరకు కూడా అంటిపెట్టుకుంది కనుక పుణ్యం చేసినా ఎప్పటివరకైనా కాపాడుతుంది, బుద్ధి రావాలని పని చేస్తారు ఇక్కడ తెలుసుకోండి. ఎందుకంటే భూమి మీద మంచి రీజనింగ్తో కూడినటువంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ కర్మ సిద్ధాంతం తెలుసుకోండి. ఇది ఎక్కడా లేదు. ఇక్కడ చేసిన కర్మఫలం ఎప్పటికైనా అనుభవించి తీరతావు. ఇది అంత ఎష్యూరెన్స్ ఇస్తుందన్నది. నువ్వు చేసింది ఎప్పటికైనా అనుభవిస్తావంటే మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం అంటే ఇక మంచి చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళాలి. కానీ కర్మ సిద్ధాంతం కర్మని ప్రేరేపిస్తుందే తప్ప కర్మ నుంచి విముఖుణ్ణి చేయదు, కర్తవ్యం నుంచి విముఖుణ్ణి చేయదు. అందుకే కర్మ సిద్ధాంతం కలిగిన హిందూ ధర్మం ఎంత ఉత్కృష్టం ఆలోచించింది ఇక్కడ. వీడిని వాడిని నిందించడం కాదు. నూనం జన్మాంతరకృతం పాపమాపతితం మహత్ అపశ్చిమామివాం కష్టాం ఆపదం ప్రాప్తవత్యహం భర్తృరాజ్యాపహరణం స్వజనాచ్చ పరాజయ భర్త్రాసహ వియోగశ్చ తనయాభ్యాంచ విచ్యుతి నిర్నాథతావనే వాసహ బహువ్యాళిని సేవితే. ఒక్కసారి కష్టం మీద కష్టం అంటే కాలం ప్రతికూలమైతే ఇలా ప్యాకేజ్ కింద వచ్చేస్తుంటే ఒక్కొక్కటి కూడా 1 by 1. ముందు భర్తృరాజ్యాపహరణం, రెండవది స్వజనాచ్చ పరాజయ తన వారి దగ్గరే ఓడిపోవడం, మూడవది భర్తతో వియోగం, నాలుగవది పిల్లల్ని దూరంగా ఉంచుకోవడం, ఐదవది ఒంటరిగా అనాథలాగా అడవులు చిక్కడిపోవడం. వరుసగా వచ్చేసాయి. నన్ను వచ్చారు కదా తోడున్నారంటే వాళ్ళు పోయారు. ఇది పరిస్థితి అని వెళుతూ ఉన్నది. క్రమంగా ఆ ప్రయాణం చేయగా వాళ్ళు ముందే చెప్పారు చేది అనే పట్టణానికి మేము వెళుతున్నామని చెప్పారు వ్యాపారులు. ఆ చేది పట్టణంలోకి ప్రవేశించారు. ఆ చేది పట్టణం దగ్గరికి వెళ్ళేటప్పటిగా హతశేషై సహ తదా బ్రాహ్మణీర్ వేదపారగై. కొద్దిగా మిగిలిన వ్యాపారులు, తోబలో కలిసిన కొంతమంది బ్రాహ్మణులు వీళ్ళతో కలిసి ఆమె రాజవీధులు వెళుతుంది. ఊర్లో వాళ్ళందరూ ఈమెను చూసి, పైగా ఆమె యొక్క వేషం చూసి, ఒకవైపు ఆ తేజస్సు చూస్తే గొప్పింటి పిల్ల అనిపిస్తుంది, మరొకవైపు చూస్తూ ఉంటే మలినమైన వస్త్రాలతో మలినమైన శరీరంతో ఉంటే భయం వేస్తుంది. ఇలా ఊర్లో ప్రజలు అనుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడున్న రాజ ప్రాసాదం యొక్క ఉపరితలంలో, అంతఃపుర ఉపరితలంలో అక్కడ రాజమాత తన పరివారంతో ఉంటూ ఒకసారి రాజవీధి వైపు చూసిందండి. గుంపులోకి ఈవిడ వస్తుంది. ఈవిడ తేజస్సు ఆవిడ మనస్సును ఆకర్షించింది. కొన్ని అలా మనస్సును ఆకర్షిస్తాయి, ఏ పూర్వజన్మ బంధాలు ఆకర్షిస్తాయో తెలియదు ఇక్కడ. పైగా మహర్షులు వచ్చి ఆశీర్వదించిన దగ్గర నుంచి ఈవిడికి వచ్చినటువంటి ఒక ఆసరాలు చూడండి ఇక్కడ. మొత్తానికి రాజమాత దూరం నుంచి చూసేసి ప్రాసాదగత పశ్యత్ రాజమాత జనిర్వృతాం ధాత్రీమువాచ గచ్చైనాం ఆనయేహ మమాంతికం. పక్కనున్న పరిచారకని పిలిచి, అది ఆ వెళుతున్న వాటిలో ఒక ఆవిడ కనబడుతుంది చూడు, ఎలా ఉన్నదంటే ఉన్మత్తవేష కళ్యాణి శ్రీరివాయతలోచన. పద్మాక్షని లక్ష్మీదేవి పిచ్చి పట్టి వస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నాడు ఇక్కడ. లక్ష్మీదేవికి పిచ్చి పడితేట
అంటే ఆమె వేషం చూస్తే పిచ్చిదానిలో ఉన్నది, కళ చూస్తే లక్ష్మీ కళ్ళలాగా ఉన్నది. అందుకే ఉన్మత్త వేష కళ్యాణి శ్రీహి ఇవ ఆయతలోచనాం. చక్కటి మాట చెప్పారు. ఉన్మత్త వేషంతో ఉన్న లక్ష్మి వలె. లక్ష్మీదేవి పిచ్చి పడుతుందా? పిచ్చిదాని వేషం వేసుకున్న లక్ష్మి వలె. మాట ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ. ఉన్మత్త వేష కళ్యాణి శ్రీనివాయతలోచనాం సా జనం వారయిత్వాతం. పైగా అందరూ విడ్డూరంగా వచ్చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ పక్కకు తోసి ఆ పరిచారక దగ్గరుండి, నిన్ను మా రాజమాత పిలుస్తోందమ్మా అని తీసుకువెళ్ళారు. ఆ రాజమాత మీరు చూడగానే ఆమె మనస్సు ఏదో ఆర్ద్రమై వాత్సల్య భావం కలిగింది. నువ్వు ఆ వస్తువులు తోవలు ఎలా కనబడ్డావంటే, అమ్మ నువ్వెవరో నాకు తెలియదు కానీ భాసి విద్యుదివాభ్రేషు శంసమే కాశికస్యవా. దట్టమైన మబ్బుల మధ్యలో మెరుపు తీగ ఉంటే ఎలా ఉంటుందో నువ్వు ఆ జనాల మధ్యలో అలా కనబడ్డావమ్మ నాకు. పైగా నాకు అనిపిస్తోంది, నహితే మానుషం రూపం భూషణైరపి వర్జితం. ఆభరణాలు లేవు, మంచి చక్కని వస్త్రములు లేవు, అయినప్పటికీ నువ్వు మానవ కాంతలా కనిపించట్లేదు. నీలో ఏదో దివ్యత్వం కనబడుతుంది ఇక్కడ. ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. పైగా నీ ముఖంలో నాకు భయం కనిపించట్లేదు సుమా. నిస్సహాయ స్థితిలో ఉన్న ఏదో ధైర్యం ఉంది నీ కళ్ళల్లో. అది ధర్మం వల్ల వచ్చే ధైర్యం ఏంటండి ఇక్కడ. ఆ ధైర్యం ఏదో గోచరిస్తుంది నీలో. పైగా నువ్వెవరు? దేవకాంతవా? ఏమిటి చెప్పు అంటే, మానుషీం మాం విజానీహి భర్తారం సమనవ్రతాం. నేను భర్తను అనుసరించి వస్తూ ఉన్నటువంటి ఒక మానుష కాంతను. ఇక్కడ తన భర్త పేరు చెప్పలేదు ఆవిడ. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి, ఎందుకంటే ఇది రాజప్రసాదం. అడవిలో వాళ్ళని అడిగితే అడవిలో తప్పిపోయిన వాడి పేరు చెప్పచ్చు. ఆయన లక్షణమే ముందు తెలుసుకుంది. ఆయన ఏ రాజ్యానికి వెళ్ళడు, అడవుల్లోనే తిరుగుతాడు. కానీ కనుక అక్కడ చెప్పి అతడు విషమస్థితిలో ఉన్నాను కనుక ఏ రాజ్యానికి వెళ్ళలేదన్నాడు. ఆ విషమస్థితి బయట పెట్టానికి అపకీర్తి తేకూడదు, అందుకే రాజ్య పేరు చెప్పలేదు. ఇక్కడ తానెవరో చెప్పకుండా మాట్లాడుతుంది. ఇది ఎక్కడ చెప్పాలో ఎక్కడ చెప్పకూడదు. పైగా నేను సైరంధ్రి జాతికి చెందినటువంటి దానను. అంటే దురదృష్టవశాత్తు భర్తకు దూరమై భర్తను తిరిగి పొందే వరకు ఒక వ్రతాచరణతో ఒక అల్పమైన వృత్తిలోనైనా జీవించేటటువంటి స్థితి సైరంధ్రి. ఆ స్థితిలో ఉన్నాను. ఎందుకంటే నా భర్త అనేక సద్గుణాలు కలిగినటువంటి వాడు. అడవుల్లో ఫలాలు కందమూలాలు తింటూ ఉన్నప్పటికీ నన్ను విడిచిపెట్టాడు. అలాంటి వాడు. అలాంటి ఆయన దురదృష్టవశాత్తు విడిచిపెట్టాక వెతుక్కుంటూ పెడుతున్నాను. తిరిగి ఆయన వచ్చే వరకు నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను ఇక్కడ. పైగా నా భర్త యందు భక్తి కలిగిన దాన్ని నేను. భర్త దురదృష్టవశాత్తు జీవితంలో ఓడిపోయి నన్ను విడిచిపెట్టి వెళ్ళడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినది అని చెప్తూ వివరించగానే వెంటనే ఆమె ఓదార్చి, సరేనమ్మా నువ్వు ఆ భర్త మీద నా దగ్గర ఉండి చేసుకో, నీ భర్త జాడని నేను ఇక్కడ నాకున్నటువంటి పరివారం సహాయం చేత వెతికించే ప్రయత్నం చేస్తాను. వసస్వమయి కళ్యాణి ప్రీతిర్మే పరమాత్వయి. అది ఎందుకో తెలియదు కానీ నీపై నాకేదో ప్రీతి కలుగుతుంది. నువ్వేదో అయినదాని అనిపిస్తుంది నాకు. కన్న కూతురులా నీకు భావం కలుగుతుంది ఇక్కడ. మృగయిష్యంతి తే భద్రే భర్తారం పురుషామమ. మా దగ్గరున్న పరివారంలోని పురుషులు మీ ఆయన్ని వెతుకుతారులే అంటే, అయితే సరే ఉంటాను కానీ నాకు నియమాలు ఉన్నాయి. ఎందుకంటే బతికి చెడ్డదాన్నైనప్పటికీ నియమాలతో ఉంటాను నేను. అదేమిటి అంటే ఉచ్చిష్టన్నైవ భుంజీయా, నేను ఎంగిలి తినను. నకుర్యాం పాదధావనం, ఇతరులకి కాళ్ళు ఒత్తను. అంటే ఒక దాసీగా చేసే వృత్తులేవో నీ చేయను. ఇతర పురుషులతో ఎప్పుడూ మాట్లాడను. ఇదొకటి. ఒకవేళ పరపురుషుడును కోరినట్లయితే వారిని మీరు కఠినంగా శిక్షించాలి. ఇది నా వ్రతం. పైగా నా భర్తను వెతకడానికి ఉత్తములైనటువంటి వాళ్ళని నియమించాలి. వారితో అవసరమైతే మాట్లాడతాను, ఇంకెవరితో నేను మాట్లాడను. ఈ నియమాలకి విరుద్ధమైతే నేను ఒక్కడ ఉండను. ఆ నియమాలు పాటిస్తే నేను తప్పకుండా ఉంటాను అంటే ఒక నవ్వు నవ్వే రాజమాత, నీ వ్రతం నియమాలన్నీ నువ్వు కోరినట్లే చేస్తానమ్మా. సర్వమే తత్కరిష్యామి దిశ్యాతే వ్రతమీదృశం, చేస్తాను, నువ్వు హాయిగా ఉండు అని తన కూతుర్ని పిలిచి, ఈమె నా కూతురు సునంద, ఈమె నీ దగ్గర ఎప్పుడు ఉంటుంది, నీకేది కావాలన్నా నీ బాగోగులన్నీ చూసుకుంటుంటుంది అని కూతురికి చెప్పింది. ఈమె జాగ్రత్తగా చూసుకోసమా. సైరంధ్రీం అభిజానిష్వ సునందే దేవరూపిణీం. ఇవిడ దేవరూపిణి అయినటువంటి సైరంధ్రి, ఈమెను జాగ్రత్తగా చూసుకో. పైగా నీకు సమాన వయస్కురాలు, అంటే ఇద్దరిది సమాన వయస్సు కనుక సఖీభావంతో ఉండవచ్చు. కనుక ఈమె నా కూతురమ్మ, ఈమెతో నువ్వు చక్కగా ప్రశాంత చిత్తంతో ఉండు, హాయిగా ఉండు. ఇక్కడి నుంచే నీ భర్తను వెతికి ఏర్పాట్లు చేస్తాను. ఒకవేళ అదృష్టవశాత్తు నీ భర్త కూడా నీలాగే దారి తప్పిటి వస్తాడేమో, అంతవరకు హాయిగా ఉండమ్మా, బాధపడకు అని చెప్పినది.
ఇక్కడ ఈమె స్థిరపడిందండి. ఇక్కడ మనం ఆలోచించవలసింది, నేను కానీ దూరం వెళ్ళిపోతే ఈమె వెతుక్కుని ఎక్కడికైనా ఆశ్రయానికి వెళుతుంది అనుకున్నాడు కదా, అదే జరిగించునండి. దూరంగా వెళ్ళడం వల్ల ఎలాగో కష్టపడినా వచ్చి ఒక ఆశ్రయం వచ్చిందా లేదా ఆమెకి. కానీ నలుడు ఏ మనస్సుతో అనుకున్నాడో అదొక విధంగా ఈమెకి క్షేమంకరంగానే జరిగింది. అయితే ఇక్కడ నలుడిని పాపం మనం వదిలేసాం. ఈవిడ వచ్చేసింది కదా, ఆయనేమయ్యాడో తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన వద్దకు వెళితే ఆయన అడవిలో దూరంలోకి వచ్చేస్తున్నాడు ఒక్కడు, ఏవో ఆలోచన చేస్తున్నాడు బాధపడుతూ. ఒకచోట భయంకరమైన ఒక ఆర్తనాదం వినబడింది. అదేమిటంటే నలా పుణ్యశ్లోక అన్న మాట వినబడింది. ఆ సంబోధనలో కూడా అభిధావనలేత్యుచ్చై పుణ్యశ్లోకేతి చ అసకృత్, ఒకసారి కాదు అనేక మార్లు పుణ్యశ్లోక నల నన్ను కాపాడు అని శబ్దం వినబడింది. ఏమిటా అని చూశాడు, అక్కడ అగ్నిజ్వాలలు తగులుతున్నాయి. అగ్నిజ్వాలల మధ్యలోంచి వినబడుతోంది స్వరం, నన్ను కాపాడు నల పుణ్యశ్లోకాన్ని. వెంటనే నలుడు ముందు వెనక చూడకుండా అగ్నిజ్వాలలో ప్రవేశించాడు. అది ఆర్తత్రాణ పరాయణత్వం, అది క్షత్రియ లక్షణం అండి. ఎవరైనా బాధపడుతున్నా అంటే వెంటనే ఆదుకోవాలి, అది క్షత్రియ లక్షణం. కానీ వెంటనే లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించిన వల్ల ఏమిటా అని చూస్తున్నాడు, ఒక మహాసర్పం చుట్టుకుని ఉంది అక్కడక్కడ. నన్ను కాపాడు అని అంటుంది ఆ సర్పం. ఎవరు నువ్వు అన్నాడు. ఇక్కడ నన్ను కర్కోటకుడు అంటారు, కర్కోటకుడైన నాగాన్ని నేను. అయితే ఒకసారి నేను పొరపాటున బ్రహ్మర్షి నారదుణ్ణి కాటువేశాను. నా విషయం ఆయన ఏం చేయదు, కానీ నా యొక్క దుందుడుకుతనం చూసి ఆయన నన్ను శపించాడు. నువ్వు కదలకుండా అలా ఉండిపోతావు అని చెప్పించాడు నేను. ఇక్కడ కనుక నాలో ఇటు కదలలేని స్థితి ఏర్పడిపోయింది. ఉన్నవాడిని ఉన్న చోటే పడి ఉన్నాను. అప్పుడు దుఃఖపడ్డాను, క్షమించమని వేడుకున్నాను. పుణ్యశ్లోకుడైన నలుడు వస్తాడు, అప్పుడు నీకు శాప విముక్తి అవుతుందన్నాడు. అంటే ఈ ప్రణాళిక ఎప్పటి నుంచి రచింపబడిందో ఉంది చూడండి ఇక్కడ. కానీ త్రికాల దృష్టిలో ఋషులకు తెలుసు, మనకంటే ప్రస్తుతమే అబ్బో అనుకుంటాం. మన ప్రస్తుతం వాళ్ళు, మన భవిష్యత్తు వాళ్ళ దృష్టిలో ఎప్పుడో తెలుసు వాళ్ళకి ఇక్కడ. అందుకే పుణ్యశ్లోకుడైన నలుడు వస్తాడు, ఆయన్ని రక్షిస్తాడు అని చెప్పాడు. దీన్ని బట్టి నారద మహర్షి చెప్పగా ఈయన కనబడ్డాడు అంటే నాకు మంచి రోజులు వస్తున్నాయని ఒక సూచన కూడా నలుడికి అంటుతుంది ఇక్కడ. నువ్వే కాపాడాలి అనగానే కదలలేని పరిస్థితిలో ఉన్న అతడి కోసం కర్కోటకుడు తన రూపాన్ని సంక్షిప్య చిన్నగా చేసుకున్నాడు. ఎంత చిన్నగా చేసుకున్నా అంటే అంగుష్ఠమాత్ర, బొట్టల వేలంత అయిపోయాడు కర్కోటకుడు. అంటే రూపాన్ని అయితే పెంచగలడు, తగ్గించగలడు, కదలలేడు. ఇది పరిస్థితి ఇక్కడ. ఆయన కోసం తేలిగ్గా అవగానే వెంటనే తతకర్కోటకో నాగ అలా అన్నవాడిని నెమ్మదిగా జాగ్రత్తగా ఎత్తి తెచ్చి అగ్నిహోత్రం నుంచి బయటకు తీసుకొచ్చాడండి. తెచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. పెట్టి ముందు సేద తీర్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళాలా అని అడిగాడు. ఇక్కడ నీ స్పర్శతోనే నాకు శాపం పోయిందయ్యా, నేను హాయిగా వెళ్ళగలను, నువ్వు పుణ్యశ్లోకుడివి, పవిత్రుడివి అని చెప్తూ నీకేదైనా ఉపకారం చేయకుండా ఎలా వెళతాను, కొద్ది దూరం అలా నడిచి వెళ్ళు అన్నాడు. ఇక్కడ సరే అని చెప్పి పై ఎన్ని అడుగులు నడవాలో కూడా చెప్పాడు. పదాని గణయన్ గచ్చ స్వాని నైషధ కానిచిత్, నీ అడుగులు లెక్క పెడుతూ కొంత దూరం వెళ్ళన్నాడు. ఈయన అడుగులు లెక్క పెడుతూ 1 2 3 అంటూ అదశ దశమే పదే. సరే 10వ అడుగు వేసాడో లేదో వెంటనే కర్కోటకుడు వచ్చి పాదం మీద కాటు వేశాడు ఒక్కటి. ఇక్కడ నేను ఆశ్చర్యపోయాడు, ఇదే ఈయన చేసిన ఉపకారం, కాటు వేస్తాడా చూశాడు. ఆశ్చర్యపోయి చూసేటప్పటికల్లా ఇతడు రూపం ఉన్నట్టుండి మారిపోయిందండి. వికృతమైపోయి కురచ చేతులతో పొట్టివాడైపోయి వంగిన శరీరంతో ఇలా ఉండిపోయాడు. ఇక్కడ ఇలా ఎందుకు చేసావు అన్నట్లుగా చూశాడు. నీకు ఉపకారం కోసం చేశానయ్యా, నిన్ను దాచుకుంటూ తిరుగుతున్నావు అడవుల్లో వాటిల్లో. ఎక్కడికి వెళ్ళి ఏ మంచి పని చేద్దాము పోని ప్రయత్నాలు చేద్దామన్నా నువ్వు ఒక రాజును కానీ ఎవరిని ఆశ్రయించడం లేకుండా పోయింది. నేను ఎవడు చూసినా పోల్చేస్తాడు. ఆ విగ్రహం అలాంటిది, ఆ తేజస్సు అలాంటిది. దీనుడుగా నువ్వు ఎవరి దగ్గర ఉండలేవు, అది పరిస్థితి ఇక్కడ. అంత నలుడు దీనుడయ్యాడన్నమాట నువ్వు తట్టుకోలేవు. అందుకే నిన్నెవడు పోల్చుకోకూడదని నేను పనిచేశాను ఇక్కడ. కానీ నీలో ప్రవేశించిన విషం నిన్నేమీ చెయ్యదు, ఇది గుర్తుపెట్టుకో, నిన్నేమీ బాధించదు. అంతేకాదు ఈ విష బాధ కూడా నీకు ఉండదు. విషం లోపలికి వెళ్ళదు, దానివల్ల శరీరానికి బాధ ఉండదు. నీ శరీరంలో జవసత్వాలు తగ్గవు. ఇంతవరకే పరాక్రమంతున్నావు, అలాగే ఉంటావు. పొట్టివాడిగా కొరచగా ఉన్నప్పటికి కూడా నీకే బాధ ఉండదు సుమా. పైగా నువ్వు ఏ తప్పు చేయలేదు సుమా. మరి దుఃఖం నీకు కలుగుతుందంటే ఏ తప్పు చెయ్యని వాడికి ఎవడు దుఃఖం కలిగిస్తాడో వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇది తెలుసుకో, గొప్ప మాట అనేది గుర్తుపెట్టుకోవాల్సింది. Oh
ఓం